ఇదేంటి, నేను ఇన్ని తిన్నాను, నా నాలుగు పండలేదు, నువ్వు ఒక్కటే తిన్నావు, అంత ఎర్రగా పండింది. మీరు మనసులో కానిది కోరుకుంటున్నారు పెనిమిటి. నా మనసు ఎలా ఉన్నా, నాలుక ఎర్రబడినా పడకపోయినా నన్ను నువ్వు గెలిపిస్తావు. మాటిచ్చావు కదా. ఆమా పెనిమిటి, నా మాటను నేను నిలబెట్టుకుంటాను. మిమ్మల్ని నేను ఎప్పుడూ గెలిపిస్తూనే ఉంటాను. నా మాటను నేను తప్పను పెనిమిటి. గుడ్ నైట్. రాత్రిలో నడుముకు కొంగు కట్టుకుని దొరికిపెల్ల చేయకు. అలాగే పెనిమిటి. ఏం అలాగేనో, ఈసారి చేసి చెప్తాను. అలాగే పెనిమిటి. ఏంటి చేస్తావా? ఏంటి పెనిమిటి? చెయ్యకు. అలాగే పెనిమిటి. పడుకోండి పెనిమిటి. పెనిమిటి, ఏంటి? నా నాలుక ఇంత ఎర్రగా పండిందంటే మీ మనసులో ఉండే ప్రేమను ఒప్పుకోబోతున్నారేమో. ముందు పడుకో. మీరు పడుకోరా పెనిమిటి? చూస్తూనే ఉంటారా? తల్లి చాటు బిడ్డ పెళ్ళం కోసం తెచ్చారు. అవును, నా పెళ్ళానికి నేనే తెచ్చాను అని ధైర్యంగా చెప్పండి. ఇక్కడొద్దులే, నాలుగు గోడల మధ్య ఏకాంతంగా నా తల్లో నీ చేతులతో పూలు పెడదు గాని. అక్క అక్క, ఏంటి ఆలోచిస్తున్నావు? పెదబాబు గురించి గాయత్రి. వాడిచ్చిన మాటని ఈసారైనా నిలబెట్టుకుంటాడా అని. వల్లి చేసే పనులు, పెద్దబాబు మాట్లాడే మాటలు చూస్తుంటే కష్టమే అనిపిస్తుందక్క. పెద్దబాబు చెప్పిన దాని ప్రకారం విడాకుల పత్రాల మీద వల్లి చేత సంతకం తీసుకుంటాడా అనే దానికి కూడా అనుమానమే. అదే జరిగితే ఎలా గాయత్రి? ఎలా అంటే మనమేం చేస్తాం అక్క? గుర్రాన్ని చెరువు వరకు తీసుకెళ్లగలం కానీ దాంతో బలవంతాన నీళ్ళైతే తాగచ్చలేం కదా. అంటే విన్నావుగా, అది ఎంత ధైర్యంగా మల్లెపూలు ఇక్కడే పెడతారా, నాలుగు గోళ్ల మధ్య పెడతారా అని ఎలా వాగుతుందో. మనమంతా ఉండగానే ఇలా మాట్లాడుతుందంటే ఎవరూ లేనప్పుడు పెద్దబాబుతో ఇంకేం మాట్లాడుతుందో, ఏం చేస్తుందో మనం చూసామా చెప్పు? అంటే మనకి తెలియకుండా అది పెద్దబాబుని కలుస్తుందేమో, ఎవరికి తెలుసు? లేదంటే అంత నమ్మకంగా ఎలా మాట్లాడుతుంది? మల్లెపూలు కూడా పెద్దబాబు చేతే పెట్టించుకోనన్నా పెట్టించుకొని ఉంటుంది. చెప్పలేమక్క, వల్లిని నమ్మడానికి లేదు. తిమ్మిని బొమ్మిని చేయటంలో దాన్ని మించినాళ్ళు లేరు. చూద్దాం పద. ఇప్పుడా? అనుమానం కలిగినప్పుడే చూడాలి గాయత్రి. నువ్వు పద, నడు. అక్క, నీకొచ్చిన అనుమానం నిజమైపోయింది. వల్లి ఇక్కడ లేదు అంటే నీ కొడుకు గదిలో ఉన్నట్టే. అయిపోయింది అక్కో, అయిపోయింది. ఉన్న చోటే మన నెత్తిన పిడుగు పడిపోయినట్టుంది. సంతకం లేదు, సాకిరేవి లేదు, ఇక నీకు సంతానమే అక్క. పెద్దబాబు నీ కొడుకన్న సంగతి ఇక నువ్వు మర్చిపోవాల్సిందే. ఏం జరుగుతుందో ఇప్పుడే తేలుద్దాం. పద గాయత్రి. గదికి వెళ్లి తలుపు కొడితే ఉపయోగం ఏముండదక్క. పద. ఎక్కడికి? కిటికీలోంచి చూద్దాం రా.
అమ్మయ్యా, పెదబాబు ఒక్కడే పడుకున్నాడు గాయత్రి. మన అనుమానం నిజం కాదని తేలిపోయింది. పెదబాబు వల్లి మొగుడు కాడని నిరూపించాడు. నాకు సంతోషంగా ఉంది, మనసుకి ప్రశాంతంగా ఉంది. నువ్వు ఒకసారి ఇట్రా. అప్పుడే కుంపట్లోంచి బయటపడ్డట్టు సంతోషపడకక్క. మన కింద ఇంకా నిప్పులున్నాయి. లోపలికి ఒక్కసారి పరీక్షగా చూడు. ఏంటి గాయత్రి? చూడు. తప్పుకో. నీకేం కనిపించింది గాయత్రి? నాకేం కనిపించడం లేదే. నువ్వు మంచం మీద చూస్తున్నావు, కింద చూడటం లేదు. కింద? అక్క, మంచం కిందంటే మంచం కోడి దగ్గర చూడు, చీర అంచు కనిపిస్తుంది. ఇందాక మనం వల్లీతో తగువాడినప్పుడు ఆ చీరే తనకు అట్టుకుంది, గుర్తు చేసుకో. ఒకసారి చూడు. ఏం కనిపించడం లేదే. కింద కింద చూడక్క. నాకేం కనిపించడం లేదు గాయత్రి, చీకటిగా ఉంది కదా. నాకు కనిపిస్తుందక్క, నాకు అనుమానమే లేదు. వల్లి లోపలే ఉంది. పద పద. అన్న రూమ్లోకి చూస్తున్నారేంటి వీళ్ళు? ఎందుకైనా మంచిది నేను వెళ్ళి చూస్తే బెటర్. వల్లి, 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 వల్లి. అన్నయ్య, అన్నయ్య. ఏయ్, ఏంటి నువ్వెక్కడేం చేస్తున్నావు? నిన్నే అడిగేది, ఏం చేస్తున్నావు ఇక్కడ? అమ్మ వాళ్ళు ఈరోజు కూడా వచ్చినట్టున్నారు. ఇప్పుడు ఎలాగా? ఏంటి అడిగిన దానికి సమాధానం చెప్పకుండా గోడ కొట్టిన సున్నల్లో నిలబడ్డావు? ఎందుకొచ్చావు చెప్పు. పెనుటి, ఏంటిది? కట్టద్దని చెప్తే ఎందుకు కట్టావే? బయట మూడో ప్రపంచ యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు, ఎందుకు కట్టావే? నీ పంతం కోసం ఎదుటి వాళ్ళని అంతం చేయాలని చూస్తావా? అలా చూడకు, కళ్ళు పొడి చేస్తాను. ఇప్పుడు ముందు కష్టం పెనుటి. మీరిద్దరు గదిలో కనిపించకపోయేసరికి అసలే కోపంలో ఉన్నారు కదా, ఏం చేసుకోవడానికి ఎక్కడికి వెళ్లారు అని భయపడి అన్నకి చెప్దామని వచ్చాను. దేవుడి దయ వల్ల మీరేం చేసుకోలేదు. సరే సరే, పదండి వెళ్దాం. ఎక్కడికి? కాసేపు ఆగు, అందరం కలిసి వెళ్దాం. అక్క, నువ్వు డోర్ కొట్టు. పెదబాబు, పెదబాబు, తలుపు తీరా. అమ్మేమో తలుపులు బద్దలు కొట్టేస్తుంది, ఈ ముడేమో రావడం లేదు. ఇంత గట్టిగా వేసావంటే? గట్టిగా ఉండాలని. నిన్ను. పెదబాబు గాఢ నిద్రలో ఉన్నాడేమో అమ్మా. ఇందక్కడి నుంచి నేను కొడుతున్నా తలుపు తీయడం లేదు. ఇక తెల్లారిన తర్వాత తీస్తాడేమో. మన మార్నింగ్ వద్దాం పదా. ఏయ్, నువ్వు వెళ్ళు. నువ్వు బాధక్క, తలుపులు పగిలినా పర్వాలేదు బాబు, కొడుతూనే ఉండు. పెద్దబాబు, విషయం తేలాల్సిందే. పెదబాబు, రే తలుపు తీరా. పెదబాబు, వేసిందని నువ్వే కదా, తీ. నాకు వేడమే వస్తుంది పెనుటి, తీయడానికి రాదు. మరి పొద్దున్న ఎలా తీస్తున్నావు? అవన్నీ మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు. కొంచెం పర్సనల్. ఇలాంటి సిచ్యువేషన్ నీకు సిగ్గేలా వస్తుంది? ఇది మరీ బాగుంది పెనుటి. ఇదేం బాగాలేదు, పరిస్థితి దారుణంగా ఉంది. భూకంపం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదో ఒకటి చెయ్యి. ఏం చేయను పెనుటి, మిమ్మల్ని గెలిపించడానికి నేను సిద్ధం. ఏం చేయమంటారో చెప్పండి, చేస్తాను. నేను నిన్ను చెప్పమంటే నన్ను అడుగుతావేంటి?
గెలిపించడం అంటే ఇరికించడం అనా? పెద్దబాబు తలుపులు తీస్తావా లేదా? లేదంటే మనుషులు పెట్టించి తలుపులు బద్దలు కొట్టిస్తాను. దేవుడా, ఇలా బుక్ అయిపోయానంటే. భయపడకు పెనిమిటి, నేను మిమ్మల్ని గెలిపిస్తాను. మిమ్మల్ని తల దించుకొనివ్వను. ఎలా? ఒక నిమిషం. ఛ. ఏం చేస్తున్నావు? నువ్వు కప్పుకుంటే వాళ్ళు కనబడని అనుకుంటున్నావా? నువ్వేమైనా ఎలుక పిల్ల ఇంతున్నావా ముసుగేసుకుంటే కనబడకపోవడానికి? అయ్యో పెనిమిటి, దగ్గరికి రండి చెప్తాను. దేనికి? రండి రండి పెనిమిటి. ఏంటి? అటు తిరగండి, తిరగండి. ఏయ్, ఏం చేస్తున్నావు? అయ్యో పెనిమిటి, ఈ దుప్పటి మొత్తం మనం కప్పుకున్నామంటే మీ అమ్మ వాళ్ళు లోపలికి వచ్చినా నన్ను ఈ రూమ్ మొత్తం వెతికినా నన్ను గుర్తుపట్టలేరు. అందుకే రా రా పెనిమిటి, రా, పట్టు పట్టు. అక్క, నువ్విక్కడే ఉండు, నేను వెళ్ళి కిటికీలోంచి చూసొస్తా. ఎందుకు? నీకెందుకే? పెద్దబాబు వస్తున్నానమ్మా. అమ్మా, ఏమ్మా? తప్పుకోరా, తప్పుకో. ఏంట్రా ఇంతసేపు తలుపు కొడుతుంటే తీవే? ఏంటమ్మా, రాత్రిపూట వచ్చి మీ గొడవ ఏంటి? నిన్న కూడా వచ్చి మంచి నిద్ర చెడగొట్టారు, ఇప్పుడేంటి? మా అందరికీ ఊపిరాడక ఒక్కపోస్తుంటే నువ్వేంట్రా ఉలెం దుప్పటి కప్పుకున్నావు? గాలాడడం లేదా? చలిబుట్టి చచ్చిపోతుంటే. చలేస్తుందా? చలేస్తుందా పెనిమిటి? ఇంకొంచెం గట్టిగా హక్ చేసుకుంటాను పెనిమిటి. ఇది కప్పుకున్నా నాకు వణుకు పుట్టేస్తుంది. మీకు పుట్టట్లేదా? మాకేవీ లేదురా. అమ్మో, నాకు చలి పుట్టేస్తుంది. వేషాలేకు, చలిగిలి ఏం లేదు, వేడిగా ఉంది. మీకు కడుపు మంట ఉంది కాబట్టి అందుకే ఒళ్ళంతా వేడిగా ఉంటుంది. అదిగో చూడండి, ప్రాణం లేని కిటికీలు కూడా చలికెలా కొట్టుకుంటున్నాయో. అది సంగతి. కిటికీలు ఎవరు తీశారు? నేను వీధురుగాలు వస్తుంటే వేసి పడుకున్నాను, ఎవరో తీశారు. అందుకే లోపలికి చలొచ్చేస్తుంది. అవునవును పెనిమిటి, ఎదురుగాలు వేస్తున్నాయి, చల్లేస్తుంది. ఏంటమ్మా వెతుకుతున్నావు? గీత గదిలో ఉండాల్సిన ఆకారము కనిపించట్లేదు పెద్దబాబు. గీత దాటి నీ గదిలోకి వచ్చిందేమోనని. నిన్న ఇదే చెప్పారు. వల్లి అసలు ఎక్కడ వెళ్ళిపోయింది? వాళ్ళింటికి వెళ్ళాలని చెప్పింది కదన్నయ్య. ఓ అవును కదా, ఈరోజు కూడా అక్కడికే వెళ్ళి ఉంటుంది. అక్కడికి వెళ్ళిందో ఇక్కడికే వచ్చిందో కాసేపు ఉండి పెద్దబాబు, తెలుస్తాను. కంగారేమీ లేదు పెనిమిటి, నిదానంగా చూడమను. నువ్వు నోర్ము. ఏంటి పని కనిపించిందా? ఒక్కసారి నమ్మకాన్ని పోగొట్టుకున్నానని ప్రతిసారి పోగొట్టుకుంటాననుకుంటున్నారా? తల్లికి బిడ్డ మీద నమ్మకం ఉండాలమ్మా, అపనమ్మకం ఉండకూడదు. ఏంటి మరి? ఏమో అక్క, నాకు దాని చీరలాగే కనిపించింది, చూస్తేనేమో లేదు.
నువ్వే అంటున్నావు పిన్ని ఏదో అని. ఏదో చూసి చెట్టంత అన్నయ్యని అవమానించావు. ఏంటమ్మా మీకింకా నా మీద అనుమానం పోలేదా? పోనీ ఈ దుప్పట్లో ఉన్నదేమో చూస్తారా? ఇప్పనా? అయ్యో వద్దన్నయ్య. వాళ్ళకి నమ్మకం లేకపోయినా నేనున్నానిక్కడ. నేను నిన్ను నమ్ముతున్నాను. నా ముందు దుప్పటి తీసి నేను నిన్ను అనుమానిస్తున్నట్టు చేయకు. మరి ఇంకేం చేయించెల్లి? నువ్వేం చేయకన్నయ్య, ప్రశాంతంగా పడుకో. మేము వెళ్ళిపోతాం. ఏంటి ఇంకా ఇక్కడే చూస్తున్నారు? చేసింది చాలు, పదండి. అన్నయ్య ఉక్కకి వణికిపోతుందన్నయ్య. వదినా బ్లాంకెట్ తీ. అయ్యో వదినకి చలి పడుతుందేమో అన్నయ్య. పాపం బ్లాంకెట్ కప్పేసి. నిన్ను డోర్ వేసుకోండి. పడిపోతాను పెనుటి. పడిపో, అంతా నీ వల్లే కదా. అయ్యో పెనుటి, అయ్యో అయ్యో పెనుటి. నోరు మూసుకొని పడుకో. ఎక్కడక్కా? ఈ వల్లి రాత్రి నుంచే కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్ళుంటుంది? త్రిపుర చెప్పినట్టు పక్కింటికి నిల్లుంటుందంటవా? ఏమో గాయత్రి, నాకెందుకో ఇంకా అనుమానంగానే ఉంది. పెద్దబాబు గదిలోనే ఉండుంటుందంటవా? నీ మాట వినేగా రాత్రి పెద్దబాబు తలుపులు కొట్టి మరీ తిట్లు తినొచ్చాం. లేదక్కా, ఎక్కడో ఏదో జరుగుతుంది. అసలు ఎక్కడుంది ఇది? అక్కా అడు చూడు. పద పద. ఏంటే ఇక్కడున్నావా? ఆమా అత్త, నా గురించి వచ్చారా? అవును, పొద్దున్నుంచి చూస్తున్నాను అత్తయ్య, కనపడలేదు. ఆలస్యంగా లేచారా ఏంటి? నువ్వు పొద్దున్నే వచ్చావా? ఓ పొద్దున్న లేచావా అని అడిగారా? ఆమా అత్తయ్య, పొద్దున్న లేచి స్నానం చేసి వాకిట్లో ముగ్గు పెట్టి పెనిమిటికి కాఫీ ఇచ్చి మడిగా పూజ చేసి నా వరకు వంట చేసుకుని ఇంతకు ముందు ఇక్కడికి వచ్చాను అత్తయ్య. ఏంటత్తలు నన్ను అలా చూస్తున్నారు? నువ్వు గుక్క తిప్పుకోకుండా మాట్లాడినంత మాత్రాన నీ మాటల్ని నమ్ముతాం అనుకున్నావా? రాత్రిళ్ళు మాయమయ్యి పగలు దర్శనమిస్తున్నావు. ఇంతకీ ఎక్కడికెళ్తున్నావు నువ్వు? ఎక్కడికెళ్తానత్తయ్య? నా పెనిమిటి ఉండే ఇల్లు ఇదే కదా, ఇక్కడే ఉంటాను. అబద్ధం. సరే. ఏంటి సరే? ఇప్పుడు నువ్వు చెప్పకపోయినా రేపన్న రోజు మేము కనిపెడతాం చూడు. అప్పుడు నీ రంగు బయటపడుతుంది. అవును చిన్నత్త, ఎర్రగా పండాలనే చేస్తున్నాను. ఏం చేస్తున్నావు? సంబంధం లేకుండా సమాధానం చెప్తున్నావేంటి? నేను మాట్లాడే దాంట్లోనే అడిగిన ప్రశ్నకు సమాధానం ఉంటుందత్తయ్య. అది మీకు అర్థం కావడం లేదు. మాకు అర్థమయ్యేలోపు ఇక నీ సమాధానాలతో పని లేకుండా నువ్విక్కడ ఉండవులే. ఎవరుంటారో ఎవరు ఉండరో నిర్ణయించేది ఆ పైవాడత్తయ్య. ఆయన దయ ఉండేది మా మీద. ఏమనుకుంటున్నావో ఏంటో. నేనేమనుకుంటానత్తా, గోరింటాకు రుబ్బుకుంటున్నాను. వల్లి ఇక్కడున్నావా?